ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. అసెంబ్లీలో ఇప్పసారాపై మాటల యుద్ధం. బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రులు ఉగ్రరూపం. తెలంగాణలో మరో కొత్త పార్టీ ఈ నెల 27న ప్రకటించనున్న కవిత. హైదరాబాద్ లో పెట్రోల్ డీజిల్ కొరత లేదు. సోషల్ మీడియాలో వదంతులు నమ్మవద్దన్న సిపి సజ్జనార్. ఏప్రిల్ 1 నుంచి తెలంగాణలో చికెన్ షాపులు బంద్. పిలుపునిచ్చిన చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఇవాళ ఇప్పపువ్వు సారాంశం పెను దుమారం రేపింది. ఎమ్మెల్యే అనుద్రెడ్డి చేసిన ప్రసంగంతో మొదలైన చర్చ చివరకు అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఇప్పసారాపై ప్రభుత్వం సీరియస్ గా లేదు అని, అంతర్జాతీయ ఆదాయం అంటూ ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలు నవ్వులాటగా ఉన్నాయని బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి విమర్శించారు. అయితే ఇదే క్రమంలో ఆయన చేసిన ఒక వ్యాఖ్య సభలో సెగలు పుట్టించింది. ఒకవేళ ప్రభుత్వం సారా తయారు చేస్తే దానికి ఇందిరమ్మ పేరు పెట్టవద్దు అంటూ రాకేష్ రెడ్డి చేసిన కామెంట్స్ పై కాంగ్రెస్ మంత్రులు నిప్పులు చెరిగారు. ఇందిరమ్మ పేరును సారాకు అపాదిస్తారా అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్, సీతక్క ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రం గురించి కొద్దిగా మీరు ప్రపంచం గురించి తెలుసుకొని మాట్లాడండి. ఇప్పుడు సోదరుడు చెప్పిండు, ఏ దేశంలో ఫ్రాన్స్లా ఏం వాడుతున్నారు, ఇంగ్లాండ్లో ఏం వాడుతున్నారు, దాని పేరు నీకు ఇప్ప అయిండొచ్చు, టకీలా అయిండొచ్చు. ఒకవేళ దాని బ్రాండ్ తయారు చేసి దయచేసి ఆ ఇందిరమ్మ పేరు మాత్రం పెట్టకండి, ఏదైనా మంచి పేరు పెట్టుకుందాం. ఇంత అవగాహన లేకుండా మాట్లాడుతుంటే మంచిది కాదు. ఏం తమాషానా? ఎందుకు ఇందిరమ్మ పేరు ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఏం మాట్లాడుతున్నాడు? దానికి ఏం భాష రికార్డు? ఎందుకంటే మాట్లాడుతున్నాడు ఆయన? క్షమాపణ చెప్పండి. ఇప్పుడు మాట్లాడేది సారా టెక్కీల గురించి మాట్లాడుకుని ఇందిరమ్మ పేరు తీస్తాడా? ఏం దయచేసి నేను సభ అధ్యక్ష, వెరీ అన్ఫార్చునేట్, ఒక గౌరవ సభ్యుడు ఇక్కడి దాకా వచ్చేటువంటి విధంగా మాట్లాడుతుంటే మహిళలకు సంబంధించి, అందులో చనిపోయిన మహిళ ఈ భారతదేశంలో వాళ్ళ నాయకుడు చెప్పిండు. అరే పేరు ఇట్లా మాట్లాడితే ఆ పేరు తీసి పెట్టద్దంటే ఏమన్నట్టు పెట్టు. దిస్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్ సార్. ఆయన పేరు అరే ఎట్లా మాట్లాడతారు మీరు అంతా పూర్తిగా? ఈ రాష్ట్రం గురించి
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతుంది. కల్వకుంట్ల కవిత ఈ నెల 27న కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లుగా సమాచారం. ఇక శ్రీరామ నవమి పర్వదినాన ఉదయం 8 గంటలకు ఆమె తన రాజకీయ భవిష్యత్పై కీలక ప్రకటన చేయనున్నట్లుగా సమాచారం. తన మెట్టినీళ్ల నుంచే పార్టీ పేరు, జెండా గుర్తు, అలాగే విధి విధానాలను ప్రకటించనున్నట్లుగా సమాచారం. ఈ నెల 27న ఆమె తాను పోటీ చేసే నియోజకవర్గాన్ని కూడా ప్రకటించడంతో ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లో అలజడి మొదలైంది. ఇక ఏప్రిల్ 1వ తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా చికెన్ షాపులు బంద్ చేయాలని చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ నిర్ణయించింది. ఇక పౌల్ట్రీ కంపెనీల విధానంపై చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. పౌల్ట్రీ కంపెనీలు ఇచ్చే మార్జిన్ సరిపోవట్లేదని చికెన్ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇచ్చే మార్జిన్ కంటే 20 రూపాయలు తక్కువ ఇస్తున్నారని వ్యాపారులు చెప్తున్నారు. ఇక రోజు రోజుకు చికెన్ రేటు పెరుగుతుంది కానీ తమకు ఇచ్చే మార్జిన్ తగ్గిస్తున్నారంటూ వ్యాపారులు వాపోయారు. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్ పెంచకపోతే పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ హెచ్చరించింది. ఇక మార్జిన్ పెంచకపోతే వ్యాపారం చేయలేమని, షాపులు మూసివేస్తామని చికెన్ వ్యాపారులు స్పష్టం చేశారు.
హైదరాబాద్ లో పెట్రోల్ డీజిల్ కొరత ఉందనే పుకార్లు నమ్మొద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. పెట్రోల్ డీజిల్ కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో 60 రోజులకు సరిపడా పెట్రోల్ నిల్వలున్నాయని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరూ కూడా అపోహలు నమ్మవద్దన్నారు. పెట్రోల్ డీజిల్ దొరకడం లేదని సోషల్ మీడియాలో పుకార్లు సృష్టించే వారిపై నిఘా పెట్టామని ఆయన పేర్కొన్నారు. ఇక అలాంటి వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సజ్జనార్ హెచ్చరించారు. కలిసి మనం ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దాంట్లో మనకు తెలిసిందేమంటే ఎటువంటి స్కేర్సిటీ లేదు, మనకు సఫిషియంట్ స్టాక్ ఉంది. 60 రోజుకు సరిపోయేంత స్టాక్ ఉంది. అది ఎందుకో ప్యానిక్ అయ్యి చాలామంది వాళ్ళు 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, అన్నీ ఫుల్ ట్యాంక్ చేసుకుంటున్నారు. మనము మొన్న 22 రోజు చూస్తే 3024 KL మనకు ఆ రోజు సేల్ కావడం జరిగింది. నిన్నే చూస్తే 6400 KL మనము సేల్ కావడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ డబల్ సేల్ కావడం జరిగింది. పబ్లిక్ అంతా ప్యానిక్తోని ఫుల్ చేసుకుంటున్నారు. ఎవరు కూడా ప్యానిక్ కావద్దు. సఫిషియంట్ ఫ్యూయల్ ఉంది మా దగ్గర, సఫిషియంట్ స్టాక్ ఉంది. ప్యానిక్తో వచ్చి అన్ని దగ్గర లైన్ కడుతున్నారు, చాలా వాల్ టైం కూడా వేస్ట్ చేస్తున్నారు. ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడం జరుగుతుంది. సో మనం కూడా అన్ని చోట్ల కూడా బందోబస్తు చేయడం జరిగింది. రెవెన్యూ సైడ్ నుంచి కూడా వాళ్ళ ఆఫీసర్స్ని పెట్రోల్ బంక్స్ దగ్గర పెట్టడం జరిగింది. ఈ మధ్యలో కొంత పెట్రోల్ బంక్స్ కూడా నో స్టాక్ ఎందుకు పెట్టారంటే మనము డబల్ సేల్ కావడంతో ఉన్న ట్యాంక్లో ఉన్న మొత్తము ఫ్యూయల్ అయిపోయింది. సో ఈ రీఫిల్లింగ్ కోసము మనకున్న 320 ట్యాంకర్స్ ఉన్నాం హైదరాబాద్ సిటీలో. రావడంలో కొంచెం టైం కావడంతో అక్కడ నో స్టాక్ పెట్టడం జరిగింది. కానీ ఫ్యూల్ లేదని చెప్పి వాళ్ళు నో స్టాక్ పెట్టలేదు. సో చాలామంది రకరకాల పుకార్లు పెడుతున్నారు. చాలా చోట్ల అక్కడ ఏదో గుజరాత్లో అయింది, ఢిల్లీలో అయింది, రాజ్కోట్లో అయింది, సూరత్లో అయింది, చాలా షార్టేజ్ ఉందని చెప్తారు. అలాంటి ఎవరు పుకార్లు నమ్మొద్దు. పబ్లిక్ ఎవరు కూడా ప్యానిక్ కావద్దు. సఫిషియంట్ ఫ్యూయల్ ఉంది మా దగ్గర, 60 రోజుకు సరిపోయేంత ఫ్యూయల్ ఉంది. మనం చాలా డీటెయిల్గా రివ్యూ చేయడం జరిగింది. సో పబ్లిక్ ఎవరు కూడా ప్యానిక్ అయ్యి పెట్రోల్ బంక్స్ దగ్గర చేరొద్దు. మీకు సఫిషియంట్ స్టాక్ ఉంటుంది. ఎవరు కూడా ఫుల్ ట్యాంక్ చేసుకొని మళ్ళీ అనవసరం కూడా ఇబ్బంది పడొద్దని చెప్పి నేను మరీ కోరుతున్నాను. అదేవిధంగా పెట్రోల్ బంక్స్ ఎవరెవరు ఉన్నారు, HPSCL, IOCL, BPCL, నైరా వాళ్ళతో, ప్లస్ అదేవిధంగా రిలయన్స్ యాజమాన్యతో కూడా మనము టచ్లో ఉన్నాను. వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ఇదే చెప్తున్నారు, ఏమంటే అనవసరం ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది సార్. సో అలాంటి పరిస్థితి లేదు, సఫిషియంట్ ఫ్యూయల్ ఉందని కూడా వాళ్ళు తెలియపరిచారు. కొన్ని చోట్ల ఈ వీడియో సర్క్యులేట్ అవుతున్నాయి. ఎందుకంటే చాలా లైన్స్ ఉండడంతో సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ కావడం జరుగుతుంది. ఇక్కడ రష్ ఉంది, ఇక్కడ రష్ ఉంది, ఇక్కడ నో స్టాక్ బోర్డు ఉందని చెప్పి. సో అలాంటి ఎవరు కూడా వార్తలు నమ్మొద్దని చెప్పి నేను ప్రభుత్వ తరఫు నుంచి, నా తరఫు నుంచి, జిల్లా యంత్రాంగం తరఫు నుంచి కూడా హైదరాబాద్ జవహర్ నగర్ లో ఘోరం వెలుగులోకి వచ్చింది. ప్రియుడితో కలిసి తల్లిని కూతురు చంపి ఇంట్లోనే పాతిపెట్టింది. ఇక ఏడాది క్రితం జరిగిన ఈ మర్డర్ కేసును బైక్ పట్టింది. అలాగే తన ప్రేమకు అడ్డు వస్తున్నారనే కారణంతో ఏడాది క్రితం తల్లి అంజును కూతురు ఇషిక ప్రియుడితో కలిసి చంపేసింది. ఆ తర్వాత తల్లి శవాన్ని ఏకంగా ఇంట్లోనే పాతిపెట్టింది. 2 వీలర్ను దాచిపెట్టి బండితో సహా తల్లి కనిపించట్లేదు అంటూ ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసిన జవహర్ నగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 2 వీలర్ను అమ్మేందుకు ఇషికా ప్రియుడు రామ్కోటిలోని ఓ షాప్కు వెళ్లాడు. ఇక దీంతో అనుమానం వచ్చిన షాపు ఓనర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో మర్డర్ వ్యవహారం బయటపడింది.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఫుల్ జోష్లో ఉన్నారు. ఇక హబ్సిగూడ డివిజన్లో నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యకర్తల కోలాహలం మధ్య పార్టీ జెండాను ఆవిష్కరించారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికలే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని వజ్రేష్ యాదవ్ పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దుతామని ఉప్పల్ ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పేదలంటే మా ముఖ్యమంత్రికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ నాయకులందరికీ, ఇందిరాగాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, రాజీవ్ గాంధీ గారికి, ఆ కుటుంబానికి ప్రేమ ఎక్కువ. అందుకనే పేద ప్రజలను మర్చిపోకుండా అభివృద్ధి చేస్తా ఉన్నాం. వాళ్లకు దమ్ము ధైర్యం ఉంటే ఉత్తమ మాటలు వద్దు, ఏదో డమ్మీ సోషల్ మీడియాలు పెట్టుకొని పేడ్ వర్కర్లను పెట్టుకొని చెప్తా ఉన్నారు. రండి, చర్చకు రండి. ఉప్పల్ నియోజకవర్గంలో ఏ అడ్డ మీద కూర్చుందామో రమ్మని చెప్తాను. నేను ఈ ప్రాంతంలో ఉన్న టీఆర్ఎస్ నాయకులు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు. మీరు ఏం చేసినా చెప్పమని చెప్పి కూడా నేను సవాల్ విసురుతా ఉన్నాను. ఒక్క ఫ్లైఓవర్ కట్టలేని చేతకాని వాళ్ళు ఇలా మాట్లాడుతూ ఉంటారు. మేము అది చేసినాం, 50 కట్టినాం, 100 కట్టినాం. ఎక్కడ ఏం కడితే మాకేంది, మా జిల్లాకి ఏం చేసినామో చెప్పమని అడుగుతా ఉన్నా. సవాల్ విసురుతా ఉన్నాం. అక్కడ కేటీఆర్ గాని, హరీష్ రావు గాని, మిగతా ఉన్నటువంటి మంత్రులకు, మల్లారెడ్డికి గాని, మిగతా టీఆర్ఎస్ నాయకులందరికీ, అయ్యా మీరు 10 ఏళ్లు ఈ ప్రాంతంలో ఎందుకు మాకు మెడికల్ కాలేజీ తీసుకురాలో చెప్పమని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ప్రాంతం 100 బెడెడ్ హాస్పిటల్ తీసుకురాలో చెప్పమని అడుగుతా ఉన్నా. మీరు చేయలేని పనులన్నీ మేము చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రజలకు తీసుకెళ్తాం. ఇవన్నీ కూడా బుద్ధి చెప్తామని చెప్తాం. నడుస్తుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఏ విధంగా మరి అన్ని వర్గాలకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాలకి ఈరోజు సమన్యాయం చేస్తూ మరి రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలనుకుందో మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా మా ఉప్పల్ నియోజకవర్గం మరి గతంలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చి మరి అభివృద్ధి ఏ విధంగా అవుతుందో ప్రజలందరికీ తెలుసు. మరి అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు, ఇవన్నీ కూడా జోడు ఎడ్ల బండిలాగా ఈరోజు రాష్ట్రంలో మరి అభివృద్ధి పదంలో దూసుకెళ్తుంది. ముఖ్యంగా ఈరోజు మరి తొందరలోనే మరి కార్పొరేషన్ ఎన్నికలని ఉప్పల్ నియోజకవర్గంలో ఏవైతే 16 డివిజన్లు ఉన్నాయో 16కు 16 మరి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయాలని ఒక ప్రణాళికబద్ధంగా మరి ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు మా అధ్యక్షుడి చేతుల మీదుగా ఈరోజు మరి హబ్సిగూడ వార్డు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది. మరి ఈ రోజు నుంచి మరి హబ్సిగూడ డివిజన్కి సంబంధించి కార్యకర్తలందరూ కూడా బస్తీలలో, కాలనీలలో ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా గుర్తించి మరి తప్పకుండా ఆ సమస్యలు పరిష్కరించడానికి మరి ఈరోజు కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరి రాబోయే రోజులలో ఎలక్షన్ అనౌన్స్ కాగానే 16కు 16 డివిజన్లు ఉప్పల్ నియోజకవర్గంలో. శంషాబాద్ బస్టాండ్ వద్ద యూత్ ఐకాన్ కందకట్ల సిద్దురెడ్డి చేస్తున్న సేవ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఎలాంటి ఆర్భాటం లేకుండా ప్రచారానికి దూరంగా తన సొంత డబ్బుతో ప్రతిరోజు సుమారు 30,000 రూపాయల ఖర్చు చేస్తూ వేలాది మందికి నాణ్యమైన చల్లని మజ్జిగను అందిస్తున్నారు. మీ డబ్బులు వద్దు, మీ ఆశీస్సులు చాలు అంటూ ఆయన చేస్తున్న ఈ సేవా యజ్ఞం మానవత్వానికి నిలువటద్దంగా నిలుస్తోంది. ప్రతి సంవత్సరం ఏదైతే మనము స్వచ్ఛమైన చల్లని మజ్జిగ ప్రోగ్రాం చేస్తామో ఈసారి కూడా అదే విధంగా ప్రోగ్రాం స్టార్ట్ చేశాము. ఈసారి స్పెషల్ ఏంటంటే మనం ఏదైనా తినే వస్తువు, తాగే వస్తువు చూడ్డానికి అంటే కంటికి వింపుగా ఉంటే అది ఆటోమేటిక్గా టేస్ట్ వస్తుంది. కానీ మేము ఆ టేస్ట్ను ఆటోమేటిక్గా అందులో మంచి ఇంగ్రీడియంట్తో టేస్ట్తో పాటు చూడడానికి కూడా ఒక మంచి నేచర్ అంటే ఒక విలేజ్ కల్చర్ చూపించేలాగా ఫస్ట్ టైం డెకరేషన్ చేసాము. ఎవ్రీ టైం చేస్తాం, ఆ విషయం మీకు తెలిసిందే. బట్ ఈరోజు ఇంకొంచెం కల్చర్, మన విలేజ్ కల్చర్ చూపించి చేశాము. సో ఈరోజు ఏదైతే నేను ఎవ్రీ టైం చేస్తానో ప్రతిసారి అలాగే అందరూ వినియోగించుకోవాలి. ఎవరంటే స్పెషల్గా విద్యార్థులు, తర్వాత ఓల్డ్ ఏజ్ పీపుల్, తర్వాత ఆటో డ్రైవర్సు, తర్వాత కార్ డ్రైవర్సు, బస్ డ్రైవర్సు,
స్పెషల్గా ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా సార్, మీరు ఖచ్చితంగా మా కోసం ఎంతో సేవ చేస్తుంటారు, మీరు ఖచ్చితంగా ఈ సద్వినియోగం చేసుకోవాలని మనసు కూడా కోరుకుంటున్నా. అండ్ అదేవిధంగా మన ఎయిర్పోర్ట్కి వెళ్ళే పోర్ట్రేట్ సిబ్బంది, ఎయిర్ ఇండియా సిబ్బంది చాలామంది ఉంటారు. వాళ్ళు ఒక్క గ్లాస్ మన దగ్గర తాగి వెళ్తే వాళ్ళు ఒక డే అంతా మంచి జాబ్ చేసుకోవచ్చు. అంత హెల్దీ బటర్ మిల్క్ ఇస్తున్నాం. సో ఈ ఎండ వేడిని తట్టుకోవాలంటే మనం బటర్ మిల్క్ కంపల్సరీ తాగాల్సిందే. ఇంకొకటి, ఈరోజు నా స్పెషల్ గెస్ట్, నా స్నేహితుడు, నా చిన్ననాటి ఫ్రెండు, ఫిజికల్ హ్యాండిక్యాప్ అయినా కూడా నా వృద్ధ స్నేహితుడు. సో తనే నా చీఫ్ గెస్ట్, తనతో ఇనాగ్రేషన్ చేయించడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది ఆ విషయం చెప్పడానికి కూడా. థ్యాంక్ యూ. అనుకుంటా మా డోలిన్ మా సిద్ధిరెడ్డి పెట్టడము. మిగతా వాళ్ళందరూ యాక్చువల్ ఏంటంటే సేవ చేసేది అందరికి వస్తుంది. బట్ మా ఫ్రెండ్ ఏంటంటే ఈ మజ్జిగ పెట్టే కన్నా ముందు జస్ట్ సమ్మర్ రాగానే అందరూ ఆలోచిస్తుండొచ్చు, కానీ సమ్మర్ రాకముందు నుంచి ఆలోచిస్తున్నాడు. అంటే ఒక 2 months బిఫోర్ నుంచే ఇంకెప్పుడు సమ్మర్ వస్తుంది, నేను ఎప్పుడు అంటే ఈ మజ్జిగ పెట్టాలి, ఎంతో క్వాలిటీగా పెట్టాలి. అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ కన్నా దేశం ఇంకా బెటర్గా ఉంది. ఇప్పుడు ఇంకా చాలా క్వాలిటీగా పెట్టండు. నిజంగా మేము ఫ్రెండ్గా, నేను మా ఇంకో బ్రదర్, మేము ఫ్రెండ్గా ఉన్నందుకు నిజంగా చాలా గర్విస్తున్నాం. మేము నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఆయన సేవ చేసే విధానాన్ని బట్టి మాకు కూడా పక్కకున్నందుకు కొద్దిగా హ్యాపీగా ఉంది. నాకు పొద్దుగా ఫోన్ వచ్చింది. ఫోన్ రా, నాకు తిరుపతికున్నంత ఇంత విలువైన అనగేది నేను. ఆయన సంతోషంతో నాకు అంత సంతోషం అనిపించింది. అన్న రామనాడు నాకు చాలా సంతోషం అనిపించింది. శ్రీశైలం పోయిందన్నా, మొన్న పోయిండు. నేను అక్కడే ఉందామని అనుకున్నాడు. అట్లాంటిది అందరూ కలిసి మళ్ళీ ఇంటికి వెళ్దామని వచ్చి స్నానం చేసుకుంటూ పండుకున్నాడు. అన్న ఫోన్ వచ్చింది. ఆయనకు కళ్ళులో అప్పుడే నీళ్లు తిరిగేసినాయి. అన్న ఫోన్ రాదు, నాకు తిరుపతికి అంత విలువ అయితే నేను శ్రీశైలం మల్లికార్జున స్వామి ఎక్కడున్నాడో కానీ ఆయన పోయి అదే అంటున్నాడు. నాకు ఫస్ట్ దర్శనం అయ్యింది, అన్న దర్శనం అయినట్టు భావిస్తున్నాడు. నాకు అదే ఫస్ట్ కలిసినప్పుడు ఇక్కడ ఈ మజ్జిగను తాగినప్పుడే వచ్చి ఇంట్లో ఎన్నో చెప్పిండు. ఆయన చెప్పినప్పుడు మా బాబు ఏమన్నా, డాడీ నువ్వు అవన్నీ ఎందుకు చెప్తున్నావు, అంకులు నీవు క్లాస్మేట్ అంటే ఎవరు నమ్మరు డాడీ, నువ్వు చెప్పకంట అని మా బాబు చెప్తుంటుంది. అట్లాంటిది అన్న ఆ రోజు బర్త్డే నాడు ఇంటికి వచ్చి అసలు మేము ఊహించలేదు. ఆయనకు ఎన్నో ఇక మాకు చెప్పలేదు. ఆ రోజు ఇంటికి వచ్చి అన్న కేక్ కట్ చేయించినందుకు మాకు చాలా సంతోషం అనిపించింది. మాకు ఒక దేవుడు లాగా అనుకున్నాం. వాళ్ళ నాయన యాక్సిడెంట్లో ఈయనకి ఇట్లా చెప్పగలిగింది. వాళ్ళ నాయన చనిపోయాడు. ఆయనకు అన్న వాళ్ళ నాయన చనిపోయినప్పుడు 3 నెలలు డాక్టర్లు చెప్పొద్దు అన్నారు. 3 నెలల దాకా చెప్పలేదు. ఆ రోజు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతుంటే డాక్టర్లు చెప్పిండు వాళ్ళ నాయన చనిపోయిండంటని. అప్పుడు ఏడ్చిండు. అన్న గురించి ఫోన్ రాగానే అప్పుడు ఆనందంతో నీళ్ళు వచ్చి, అప్పుడేమో వాళ్ళ నాయన బాధంతో ఏడ్చిండు. అన్న ఫోన్ రాగానే కన్నుల్లో నీళ్ళు తిరిగినాయి. అప్పుడే ఇక ఎంతో సంతోషంతో అన్నమే తినలేదు ఇక ఆయన. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ చేనేత కార్మికులతో నిండిపోయింది. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ చేనేత కార్మిక సంఘ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఇక రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి తరలివచ్చిన కార్మికులు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. చేనేత రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని 2026-27 బడ్జెట్లో చేనేత టెక్స్టైల్స్ రంగానికి చెరో 2,000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అర్హులైన వారందరికీ జియో ట్యాగింగ్ చేయాలని, 5 లక్షల ఆరోగ్య బీమాతో పాటుగా ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద వర్క్ షెడ్లు నిర్మించాలని పట్టుబట్టారు. అడిగేదేదో దబాయించి మరి అడగాలి. ఆ దబాయింపు ఏంటంటే పోరాటం చేసి సాధించుకోవాలి. కానీ పోరాటాలు కూడా విఫలమవుతున్నాయి ఈ కాలంలో. ఎందుకంటే గతంలో ప్రభుత్వాలు ఉంటే ఈ విధంగా ఇక్కడికి వస్తే ఆ ప్రభుత్వాలకి ఎలా ఉండేదంటే ఏదో సమస్య పైన వచ్చి ధర్నా చేస్తున్నారు. మనం పాలకులుగా, ప్రజాప్రతినిధులుగా వాళ్ళ సమస్యను అర్థం చేసుకుని పరిష్కారం చేస్తే మంచి పేరు వస్తుందనే భావనలో ఆనాడు ఉండే. తెలంగాణ వచ్చిన తర్వాత అప్పటి నుంచి మొత్తం పోయింది. ఇటువంటి ధర్నాలకి యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడేదో కొద్దిగా యాక్సెప్టెన్స్ వచ్చింది ఇందిరా పార్క్ వరకు. కానీ అసెంబ్లీ ముట్టడి అన్నాం అనుకో, ఇప్పుడైనా సరే అరెస్టే.
అంటే అది నువ్వు రావాల్సిన పని లేదు, ఊళ్ళలోనే అరెస్టులు చేస్తున్నారు. అంటే స్వేచ్ఛ లేకుండా అయిపోతుంది. ఈ విధంగా ఈ కార్యక్రమాల్లో ఇక్కడ ఇటువంటి చేసే కార్యక్రమాలని ఈ ప్రభుత్వాలు గుర్తించాలి, ఎందుకు చేస్తున్నారో తెలుసుకోవాలి. అలా కాకుండా మమ్మల్ని ఏం చేస్తారులే వాళ్ళు చేసుకొని ఇవన్నీ మామూలేలే అనుకుంటే అది మొద్దు శర్మం అయింది. మొద్దు శర్మం అంటారు చూసారా, దొన్నపోతు పైన ఎంత వర్షం. మెదక్ జిల్లా తూఫ్రాం నర్సాపూర్ చౌరస్తా వద్ద ఆశా వర్కర్లు భారీ ధర్నా చేపట్టారు. గత 2 నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం 18,000 జీతం ఎందుకు ఇవ్వడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పని భారం పెరిగినా కనీస భద్రత లేదు అని వారు మండిపడ్డారు. తక్షణమే జీతాలు విడుదల చేసి ఉద్యోగ భద్రత కల్పించకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఆశాలకు చాలా ఇబ్బంది అవుతుంది. స్కూల్ ఫీజులు కట్టలేక, కుటుంబ పోషణ గడపలేక, పిల్లలకు ఇళ్లలో రెంట్ కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నాము. మేము చిన్న శాలరీతో పనిచేసే వాళ్ళము, దీని మీదనే ఆధారపడి ఉండే వాళ్ళము ఆశాలము. ఎందుకంటే ఇదాన్నే ఇంకా వేరే పని లేకుండా ఈ డ్యూటీ పైనే పొద్దున 9 to 4 వరకు ఇదే డ్యూటీ చేసుకొని ఉండే వాళ్ళము కనుక ఈ జీతాన్ని, మా చిన్న జీతాన్ని ప్రభుత్వం ఆపడం వల్ల మస్తు ఆర్థిక ఇబ్బందులు కలిగి ఉన్నాం ఆశాలం కనుక. కాంగ్రెస్ మేనిఫెస్టోలో 18,000 ఇస్తామని రేవంత్ సార్ పెట్టాడు. కానీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల దగ్గరకు వస్తుంది, అయినా మా కోసం ఆశాల కోసం ఒక్క మాట కూడా తీయలేదు. బడ్జెట్లో మా హెల్త్ డిపార్ట్మెంట్కు ఎక్కువ బడ్జెట్ కూడా కేటాయించలేదు. కనీసం మా నిరసనలు 13వ తారీఖు నుంచి మేము మొదలుపెట్టాము. సామరస్యంగానే నిరసనలు మొదలుపెట్టాము. కానీ ఇప్పటి వరకు కనీసం ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు. కనుక దయచేసి మమ్మల్ని మీరు మేనిఫెస్టోలో పెట్టిన 18,000 ఇవ్వమనే అడుగుతున్నాము. మేము కొత్తగా ఎక్కువ డిమాండ్ ఏం చేయట్లేదు. ఉద్యోగ భద్రత కల్పించండి. ఆశ చనిపోతే మాకు ₹1 కూడా రాదు. ఇన్ని రోజులు చేసినన్ని రోజులే పనులు ఆశాలకు, తర్వాత ఆ కుటుంబ పరిస్థితికి దీనంగా ఉంటుంది కనుక పిల్లలకు రోడ్డున పడతారు కుటుంబం కనుక ఖచ్చితంగా ఇవ్వాలి, ఉద్యోగ భద్రత ఇవ్వాలి. ఆశాలకు యాక్సిడెంట్లు అయినా, ఏ ప్రమాదం వచ్చినా ఎలాంటి హెల్త్ ఇన్సూరెన్సులు కూడా లేవు. ఆశాలు ఆస్తులు అమ్ముకొని కట్టాల్సి వస్తుంది. ఎనీ టైం 24 గంటలు సర్వీస్ చేసే వాళ్ళం ఆశాలము. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ANN.